కల్తీ వ్యవహారంపై అధికారులు కన్నెర చేస్తున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఎన్ని చర్యలు చేపడుతున్నా గాలి కొదిలేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండ్ ముసుగులో స్వచ్ఛమైన ఆహారాన్ని సైతం కల్తీ చేసేస్తున్నారు. నిన్ననే సిద్దిపేట జిల్లాలో కల్తీ పాల సరఫరా కలకలం రేపింది. చేరియాలలో విజయ డైరీలో పాల కల్తీ బాగోతం బయటపడింది. వెన్న ఎక్కువ వచ్చేందుకు పాల క్యాన్లలో ఉప్పు, చక్కెర కలిపినట్లు గుర్తించారు. దీంతో మేనేజర్తో పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగారు. కల్తీ అయిన 52 క్యాన్ల పాలను పాడి రైతులు పారపోశారు. చిన్న సాల్ట్ ఉన్నా కానీ మన కలర్ మారుతుంది. మీకు ఇప్పుడు ఇంత చూపించిన కదా నేను ముట్టుకున్నా కదా, నేను అట్లా చేసినా కానీ అది మన కలర్ మారిపోతుంది. అయితే అధికారులు హెచ్చరించినా పట్టించుకొని కొందరు అక్రమార్కులు మరోసారి చేతివాటాన్ని ప్రదర్శించారు. పాల క్యాన్లలో ఉప్పు, చక్కెర కలుపుతుండగా అధికారులు గుర్తించారు. పాలు తీసుకునేందుకు విజయ డైరీ మేనేజర్ నిరాకరించారు. రైతుల వద్దే పాలను అధికారులు పరీక్షించగా అవి స్వచ్ఛమైనవిగా గుర్తించారు. అయితే డైరీకి వచ్చే క్రమంలోనే కల్తీ జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, విజయ డైరీ పాల కల్తీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక సిద్దిపేట జిల్లాలో కల్తీ పాలు సరఫరా చేస్తున్నారు. దీన్ని అధికారులు గుర్తించి పాల డైరీ దగ్గరే అధికారులు పాలను టెస్ట్ చేయగా అక్కడ పాలు కల్తీ చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో అక్కడున్న మేనేజర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని, కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళని వారించినట్లుగా తెలుస్తోంది. ఎంత వారించినా సరే పాలను కల్తీ చేస్తున్నారు. స్వచ్ఛమైన బ్రాండ్ అనే పేరుతోటి విజయ డైరీ దగ్గర పాలు కల్తీ జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇక కల్తీ పాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రియా, సిద్దిపేట జిల్లా మన చేరియాల విజయ పాల డైరీలో రెండో రోజు కూడా కల్తీ పాలు, ఉప్పు, చక్కెర ముడి పదార్థాలతో కలిపిన పాలు రావడంతో అక్కడ శాంపిల్ సేకరించి ఎవరైతే ఈ పాల కల్తీ కేటుగాలు ఉన్నారో వాళ్ళ భర్తం పట్టడానికి మాత్రం అటు విజయ పాల డైరీకి సంబంధించిన ఆ స్టాఫ్, అదేవిధంగా రైతులు కూడా సిద్ధమయ్యారు. నిజంగానే ఉదయం పాల 5 గంటల నుంచి పాల సేకరణ చేస్తారు. పాలు తీసుకొచ్చే సమయంలో కూడా ఒకరిద్దరు యాజమాన్యంతో ఒప్పందం చేసుకొని అక్కడ ఉన్న ఆ మేనేజర్ తో ఒప్పందం చేసుకొని ఒక పాలల్లో ముడి పదార్థాలు కలిపి తీపి, చక్కెర కలిపి పులుపు కావడానికి సిద్ధమైనట్టుగా వీళ్ళైతే నిర్ధారణకు రావడం జరిగింది. వీరందరిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఎవరైతే రైతులు, పాడి రైతులు తీసుకొస్తున్నారో వాళ్ళు ఎక్కడ కల్తీ చేస్తున్నారని చెప్పి కొంత టీమ్ గా ఏర్పాటు మాత్రము వీళ్ళని పరిశీలించి అదేవిధంగా అరెస్ట్ చేయడానికి మాత్రం సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా చిన్న పిల్లలతో పాటు వృద్ధులు, అదేవిధంగా చాలా మంది కూడా పాల మీద ఆధారపడి వాళ్ళు పాలు తాగుతుంటారు. దాంట్లో కూడా ఈ యొక్క చక్కెర శాతం అధికంగా ఉండడం, ఉప్పు శాతం అధికంగా ఉండడం వల్ల బీపీ, షుగర్, ఇతర వ్యాధులు కూడా సోకుతున్నాయని చెప్పి దీంతో పాటు వీటిని పూర్తిగా అరికట్టడానికి మాత్రం అరికట్టడానికి యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ కూడా డ్రగ్స్ కు సంబంధించి వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ కూడా వీటిపై వచ్చిన వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాల దృష్టిలో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇప్పటి వరకు విజయ పాల డైరీ ప్రాంతానికి రాలేదు. అక్కడికి వచ్చి కూడా ఎంత శాతం దీనిలో చక్కెర కలుపుతున్నారు, ఉప్పు కలుపుతున్నారు, దీనిలో ఇది ఎంతవరకు ఉన్నదని చెప్పి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. అదేవిధంగా విజయ డైరీకి సంబంధించిన పాలు కొనాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి అయితే కనిపించే పరిస్థితి అయితే వస్తుంది. నిజంగానే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేంద్రాలు, విజయ డైరీ పాల కేంద్రాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థగా చెప్పుకున్న విజయ డైరీ పాల కేంద్రాలను ఇలాంటి ముడి పదార్థాలు కలిపి అమ్ముతున్నారంటే ప్రజలకు కూడా కొంత భయపడాల్సిన పరిస్థితి వస్తుంది.
నిన్న చూసినట్లయితే విజయపాల డైరీ కొనుగోలు చేయడానికి మాత్రం ఒక 10 to 15% మాత్రము వెనుకంజ వేసినట్లు ప్రజల నుండి కొనుగోలు మాత్రం నిలిచిపోయినట్లుగా అయితే మనకు సమాచారం వస్తుంది. నిజంగానే ఇది ఒక సిద్దిపేట గజ్వేల్ చేరియాలకి సంబంధం కాదు, మిగతా చాలా చోట్ల కూడా ఇలాంటి కల్తీ పాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు మాత్రము ఆరోపిస్తున్నారు. వీటిపై విచారణ చేసి నిజంగానే వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రియా, రైట్. దుర్గారెడ్డి, అయితే స్వచ్ఛమైన పాలను కావాలంటే ప్రతి ఒక్కరు కూడా బ్రాండ్ ని ఆశ్రయిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఓన్లీ విజయ డైరీ పాలలోనే కల్తీ జరుగుతుందా? రిమైనింగ్ బ్రాండెడ్ పాల సంగతి ఏంటి? విజయ డైరీ పాలతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ దాంట్లో అయితే ఎందుకంటే వాటికి ఆ వెన్న శాతము దీని శాతం పరిశీలించి ఒకవేళ అలాంటి కేసులు ఉంటే వాటిని సీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా కొంత అరికట్టాల్సిన అవసరం ఉంటే కూడా వాటిపై కేసులు నమోదు చేయడంతో వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పాలు స్వేచ్ఛగా ఉంటాయని చెప్పి ఆ ఉద్దేశంతో చాలా మంది కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంట్లో వెన్న అదేవిధంగా పాల శాతము నాణ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొంత యూరియా అదేవిధంగా పాలలో వెన్నకు తగ్గించడానికి యూరియాను అదేవిధంగా ఈ చక్కెర ఉప్పు ఇలాంటి ముడి పదార్థాలు కొంచెం కెమికల్ సంబంధించిన రసాయనాలు కలుపుతున్నట్టుగా అయితే కొంత సమాచారం రావడం జరిగింది. నిజంగానే ఇటీవల కాలంలో ఒక 3 మాసాల నుంచి ఈ యొక్క పాలు ఎక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టినాక ఆ పెరుగు తయారవుతలేదు. నిజంగా తయారైన పెరుగు కూడా అంత స్మెల్ వస్తుంది. అది తినే తర్వాత కూడా కొంత విరేచనలు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో ఫిర్యాదులు రావడంతో అన్ని చోట్ల కూడా పాల కేంద్రాలు తనిఖీ చేయాల్సిన అధికారులు ఆ దిశగా చేయడం లేదు. అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ కూడా ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్ మాసంలో మాత్రం చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 186 చోట్ల మాత్రం ఫిర్యాదులు వచ్చినట్టుగా పాల కేంద్రాల్లో మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ప్రియా, రైట్. దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.